బోర్డర్ గవాస్కర్ సిరీస్ రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు తడబడ్డారు. అడ్లైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ డే అండ్ నైట్ మ్యాచ్ లో టీమిండియా 180 పరుగులకే ఆల్అౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి బంతికే ఓపెనర్ జైస్వాల్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, గిల్ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రెండో వికెట్ కు 69 పరుగులు జోడించారు. రాహుల్ 37, గిల్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులు చేసి చివరి వికెట్ గా అవుట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లో స్టార్క్ 6, కమిన్స్, బోలాండ్ తలో 2 వికెట్లు తీశారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు తడబడ్డారు. అడ్లైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ డే అండ్ నైట్ మ్యాచ్ లో టీమిండియా 180 పరుగులకే ఆల్అౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి బంతికే ఓపెనర్ జైస్వాల్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, గిల్ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రెండో వికెట్ కు 69 పరుగులు జోడించారు. రాహుల్ 37, గిల్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులు చేసి చివరి వికెట్ గా అవుట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 6, కమిన్స్, బోలాండ్ తలో 2 వికెట్లు తీశారు.